సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో గాంధీ బజార్లో బంగారు వ్యాపారి కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య ఘటన ఒకసారిగా సంచలనం చోటు చేసుకుంది. కృష్ణమాచారి చిన్న గోల్డ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. నిన్న కుటుంబంతో సహా కృష్ణమాచారి అతని భార్య ఇద్దరు కుమారులతో సహా సూసైడ్ కలిపిన నీళ్లు తాకి అందరూ చనిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని పెద్ద కుమారుడు సంతోష్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. మడకసిర టౌన్లో ఉన్నటువంటి గాంధీ బజార్లో కృష్ణమాచారి అనేటువంటి వ్యక్తి వయసు 55 సంవత్సరాలు. అతని భార్య, అతనితో పాటు ఇద్దరు కుమారులు ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సమాచారం మాకు అరౌండ్ 8:30 బిట్వీన్లో మాకు రాబడిన సమాచారం మేరకు మేము మా ప్రొఫెషనరీ డిఎస్పీ గారితో పాటు సీన్ డేకి రావడం జరిగింది. సీన్లో చూసిన తర్వాత మొదటగా మాకు ఏదైనా సూసైడ్ నోట్ దొరుకుతుందని మేము సెర్చ్ చేసాము. అదేవిధంగా అతను ఏ విధంగా చనిపోయాడు అనే దానికోసం వెతికినప్పుడు అతనిది దగ్గరలో అంటే అతని ప్యాంటు జేబులో సైనైడ్ మాకు దొరికింది. సో ఇతను ఏం పని చేస్తాడని విచారించినప్పుడు ఇతను గోల్డ్ స్మిత్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి గోల్డ్ స్మిత్ల దగ్గర విరివిగా వాళ్ళకి సైనైడ్ అనేది దొరుకుతుంది. బయట వ్యక్తులకు అది అంత ఫ్రీగా దొరకదు. వీరేంటంటే బంగారుని శుద్ధి చేసే క్రమంలో ఆ యొక్క సైనైడ్ని వాడతారు. సో కాబట్టి అదే సైనైడ్ని అతను వాడి అతను తన భార్య మరియు ఇద్దరు కుమారులు కూడా చనిపోవడం జరిగింది. కాకపోతే దీంట్లో మేము అంటే బాధను వ్యక్తం చేసే విషయం ఏంటంటే తన కుమారుడు 10th క్లాస్ చదువుతాడు అబ్బాయి. సో మంచి టాపర్ ఆ పిల్లోడు. శ్రద్ధ అనేటువంటి స్కూల్ ఇక్కడే మనకు నియర్ బై ఉంటుంది. తర్వాత అతని తమ్ముడు కూడా చక్కగా చదువుతారు వాళ్ళు. అబ్బాయికి నిన్న 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అతను నిన్న ఈవినింగే ఇంటికి వచ్చారు. సో వారు హాస్టల్లో ఉంటారు. వారు నిజంగా హాస్టల్లో ఉన్న కూడా అంటే వారు బతికేవారేమో. సో వారు నిన్న ఎగ్జామ్ అయిపోయి పిల్లలు ఇద్దరు ఇంటికి రావడంతో వాళ్ళ నాన్న వారికి కూడా సైనైడ్ ఇచ్చి వారిని కూడా చంపడం జరిగింది. సో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. దీనిపైన ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము. ఇతనికి ఏ పరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అతను ఎవరితో ఎంతసేపు మాట్లాడాడు, తర్వాత వారికి ఇంటికి ఎవరన్నా వచ్చి ఏదన్నా ఆర్థిక లావాదేవీల గురించి వేరే ఏదన్నా థ్రెట్ చేశారా అనేటువంటి విషయాలపైన క్లూస్ టీమ్ ను కూడా మేము ఇన్వైట్ చేశాము. తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఇంకా అంటే లోతుగా పరిశీలించి దీనిపైన ఏవైతే ఉన్నాయో వాస్తవాలను మీకు త్వరలో తెలియజేస్తాం.